కల్తీ మద్యం నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాకుళం అండి, అక్రాస్ ది స్టేట్ ఇది ఒక్కటి గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుకు ఒక నెల 2 నెలల క్రితం ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను ఈసారి వచ్చినప్పుడు. సంజీవిని నేను తయారు చేస్తున్నాను అన్నాడు ఆయన. అన్నాడు కదా, అన్నాడా లేదా? సంజీవిని తయారు చేస్తున్నాను, 100 సంవత్సరాలు బ్రతికేట్టుగా చేస్తాను అని చెప్పి ఆయన ఓ మాట అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి, ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా? తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా? ఎలాంటి సంజీవిని కనిపెడతారు? ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? అసలు ఎక్కడ ఈ ప్లాంట్ పెట్టారు, ఈ సంజీవిని తయారు చేసే ప్లాంట్ అని చాలా ఆతృతగా ఎదురు చూస్తే వచ్చిందండి. ములకల చెరువు అన్నటువంటి ఒక ప్రాంతంలో ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేశారు ఈ నాలెడ్జ్ని కూడా. ఈ టెక్నాలజీ ఏదైతే ఈ సంజీవిని తయారు చేయడం అన్నటువంటి టెక్నాలజీ, నకిలీ మద్యం అన్నటువంటి ఈ సంజీవిని తయారు చేయడానికి ఆ నాలెడ్జ్ని ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసి ములకల చెరువు అన్నటువంటి ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి సబ్ సెంటర్స్ కోస్తా ప్రాంతంలో ఇబ్రహీంపట్నం దగ్గర, ఉత్తరాంధ్రలో అనకాపల్లిలోను, శ్రీకాకుళం జిల్లా సారవకోటలోను, ఇంకా తెలియనటువంటి అనేక ప్రాంతాల్లో సబ్ సెంటర్స్ పెట్టి ఈ సంజీవిని తయారు చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్విరామంగా కొనసాగించారు. దురదృష్టవశాత్తు అది బయటపడింది. మనం ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేచి ఉండుంటే ఈ ములకల చెరువులో తయారైనటువంటి ఈ నకిలీ మద్యం అనేటటువంటి సంజీవిని యొక్క ప్రభావాలు ఇంకా ప్రజలు బాగా తెలుసుండేది. మరి బయటపడిపోవడం వల్ల ఏంటంటే మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యి 16 నెలలు అవుతుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థులే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వైసీపీ వాళ్ళ వల్లే నకిలీ మద్యం ఇదంతా అనుకుని చెప్తారు. అసలు సంబంధం ఉందా? మా దురదృష్టం ఏంటంటే మా మాటలు, మా వాదనలు అన్నీ కూడా మా మాటలు మాకే వినిపిస్తున్నాయి తప్ప ప్రజలకు వినపడడం లేదా అన్నటువంటిది ఒక బాధ. ఇంచండి వాళ్ళకి అబద్ధాన్ని కూడా ఎంత చక్కగా తయారు చేయగలరండి. అదే ఒక రీమిక్స్, అదంతా అబద్ధాన్ని ఎంత చక్కగా తయారు చేసి ఇప్పుడు ఏకంగా IVRS కాల్స్లో అది జనాలందరికీ వినిపిస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సపోర్టు, మీడియా, ఆ ముఠా అంతా ఆ రకంగా తయారయ్యారు. రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అది. సార్, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ సంబంధించి 1,80,000 ఉద్యోగాలు వస్తాయని జిల్లాకు సంబంధించి మిగతా తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు. కూటమిలో భాగమైన బీజేపీ సంబంధించిన విష్ణు కుమార్ రాజు అలాంటిది ఏమీ లేదు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ తరఫు నుంచి దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన లోకేష్ మాట్లాడారు. మా పార్టీ నుంచి ఫార్మర్ I&A మినిస్టర్ అమర్నాథ్ గారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, అన్ని వార్తలు అవుతున్నాయి. మరి మన జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రముఖ నాయకుడే మరి ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఆయన వార్త కూడా కనిపించకపోతే సైడ్ లైన్ అయిపోతారు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చాడు ఆయన, 1,80,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి దీనివల్ల. నాకు దానికి బేస్ ఉండొద్దా? మీరు చెప్పారు 1,80,000 ఉద్యోగాలు వస్తాయి, ఇదిగో పలానా రకంగా వస్తాయి. గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల దీనికి యాన్సిలియర్గా అలా వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇల్లు వస్తుంది, దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు, లేకపోతే దీనివల్ల ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెప్పాలి కదా. వచ్చావు, నీకు వార్త కావాలి. 1,80,000 ఉద్యోగాలు ఎన్ని అన్నారు ఆయన? 88 1,08,000 ఏదన్నారు. 8,000 ఉద్యోగాలు అన్నారు. ఆ మాటలకేమో వీళ్ళు అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్లో మోషన్లో ఒక వీడియో రిలీజ్ చేయడం, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవడం. ఏంది ఇది, నాకు అర్థం కాదు. వార్తల కోసం అలాంటి మాటలు మాట్లాడకూడదు. బాధ్యతగా వ్యవహరించాలి. కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఏదో యథాలాపంగా అలా మాట్లాడకూడదు. మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. మీరు అలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీ కూటమిలో ఎమ్మెల్యే ఆయన స్వయంగా ప్రెస్ ముందుకు చెప్పాడండి, ఏం ఉద్యోగాలు ఇటు రావండి, అదంతా కంప్లీట్లీ క్లోజ్డ్ సర్క్యూట్, అది
కనీసం బయటగా లోపలికి వెళ్ళదు, లోపలికి వెళ్ళి బయట రాదు, అలాంటి దానికి ఉద్యోగాలు అనుకొని చెప్పాడు ఆయన. తెలిపోయింది కదా. ఈ మన మంత్రి గారు వచ్చి, మన ఎంపీ గారు వచ్చేమో ఈ 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి. దీనికేమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏం మాటలవి? అది కరెక్ట్ కాదు అది. అని అలాంటి అబద్ధాలు అన్నీ చెప్తారు ఆయన. అన్నీ అబద్ధాలే. ఎవరు? రామ్మోహన్ నాయుడు గారా? బ్రాండ్ ఏపీ సర్వనాశనం చేసేస్తున్నామా? ఫ్లైట్ కూలిపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని స్లో మోషన్ వీడియోలు చేసుకుంటే బ్రాండ్ ఏపీ పెరిగిపోద్దా? ఏం మాటలు అవి? ఏం మాటలు? అవగాహన లేని మాటలు. కేంద్ర మంత్రి గారు ఇంకా ఆయన పనితీరునైతే మార్చుకోవాలి. అంటే మా జిల్లా వాసి అన్న ఒకే ఒక్క భావనతో ఆయన అవుట్ అండ్ అవుట్గా బొంబార్డ్ చేయడానికి ఇష్టపడడం లేదు. కానీ మీరు జిల్లాకు చేసింది ఏంటండి? వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్? వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కేవలం మా జిల్లా వాసికి కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నత పదవి వచ్చింది కాబట్టి మా జిల్లా వాసిని మేమే అవమానించుకుంటామా అని ఒకే ఒక ఆలోచన, అంతే తప్ప అదర్వైజ్ వాట్ ఈజ్ యువర్ మార్క్? వస్తారు మీడియా ముందు చక్కగా మాట్లాడగలరు మీరు. బ్రాండ్ ఏపీ అదే ఏంటి నాశనం చేస్తున్నాం అది చెప్పాలి కదా. బ్రాండ్ ఏపీ అంటే ఏ విధంగా నాశనం చేస్తున్నారు అనేది చెప్పాలి కదా. నకిలీ మద్యం తయారు చేసింది మీరు, దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవ్వట్లేదా? మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు మీరు, దానివల్ల బ్రాండ్ ఏపీ నాశనం అవడం లేదా? ఆయన ఎవరో కర్ణాటక మంత్రి వచ్చి చెప్పాడు, ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే కార్యక్రమాలు మేము ఎందుకు చేస్తాము అని. మరి దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవడం లేదా? రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తా అంటున్నారు, దానివల్ల ఏపీ బ్రాండ్ నాశనం అవట్లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చేస్తారంటున్నారు మీరు, దానివల్ల బ్రాండ్ ఏపీ నాశనం అవడం లేదా? మీరు ఏదో బీచ్ ఫెస్టివల్స్ అని పెడుతున్నారు. బారూలో బీచ్ ఫెస్టివల్, కలింగపట్నంలో బీచ్ ఫెస్టివల్, అరసవల్లిలో ఒక ఫెస్టివల్, అలా సూర్యలంక బీచ్లో ఒక బీచ్ ఫెస్టివల్, మచిలీపట్నం బీచ్లో ఒక బీచ్ ఫెస్టివల్. దీనివల్ల ఏపీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోద్దా? ఐఎమ్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఈ బీచ్ ఫెస్టివల్స్ వల్ల, ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల బ్రాండ్ ఏపీ వాల్యూ పెరిగిపోద్దంటే అది మరి ఆలోచించుకోవాలి. వాళ్ళు పెడుతున్నదే ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెడుతున్నది ఏఐ టెక్నాలజీలో ఆ ఎకో సిస్టమ్ పెంచడానికి, క్లౌడ్ సిస్టమ్కి సంబంధించినటువంటిది. ఇంత క్వశ్చన్ అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది 2 పాయింట్లు ఉన్నాయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదాని వాళ్ళతో మనం ఒక ఎంఓయూ చేసుకున్నాం. అదాని వాళ్ళతో చేసుకున్నటువంటి ఎంఓయూలో వాళ్ళకి 132 ఎకరాల ల్యాండ్ మనం అలాట్ చేసాం. ఈ 132 ఎకరాల్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎకానమీ హబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాము, ఒక క్లౌడ్ యూనివర్సిటీ అంటే ఒక క్లౌడ్ స్కిల్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాము, ఐటీ పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసి సుమారుగా 22,000 కోట్లు సుమారుగా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఈ ఐటీ పార్కు, ఈ క్లౌడ్ క్యాంపస్, ఈ డీసీ ఎకో సిస్టమ్ వీటన్నిటి వల్ల 25,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పి వాళ్ళు మనకి ఆన్ పేపర్ ప్రామిస్ చేస్తే 132 ఎకరాలు మనం వాళ్ళకి కేటాయించాం. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు దానికి. దానిలో ఈ పవర్ సబ్సిడీలు లేకపోతే ఈ వాటర్ డిమాండ్కి సంబంధించి వీటన్నిటిలో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఈరోజు చూస్తే గూగుల్కి సంబంధించి 488 ఎకరాలు వాళ్ళకి ల్యాండ్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. సుమారుగా పవర్ రిక్వైర్మెంట్ 1 GW అంటే 1 మిలియన్ యూనిట్స్
పెర్ అవర్. ఒక గంటకి 1 మిలియన్ యూనిట్స్ అవసరమయ్యేట్టుగా పవర్ రిక్వైర్మెంట్ మనం ప్రామిస్ చేస్తాం. అంటే ఎంటైర్ విశాఖపట్నానికి ఒక గంటకి ఎంత కావాలో దీనికి అంత కావాలి. దాన్ని మనం ప్రామిస్ చేసి 5 TMCs వాటర్ ఫ్రమ్ ది పోలవరం LMCA నుండి పోలవరం ప్రాజెక్ట్ని 5 TMCల వాటర్ ఎష్యూరెన్స్ ఇచ్చి దీనితో పాటుగా 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ ల్యాండ్ మీద, SGST మీద, ఎలక్ట్రికల్ ఛార్జెస్ మీద, క్యాపిటల్ సబ్సిడీ మీద, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వీటన్నిటి మీద కలిపి మొత్తం 22,000 కోట్లు సబ్సిడీ ఇచ్చి గూగుల్ వాళ్ళతో అదాని వాడు చేసుకున్నాడు. అదాని గూగుల్ జాయింట్ వెంచర్ కింద ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ దట్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ గూగుల్ కమింగ్ హియర్. బట్ వీళ్ళు చేసే ప్రచారం అనేది అసత్య ప్రచారం అంటారు.